హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం సిఎంఎఫ్ వాచ్ ప్రో 2 అన్బాక్సింగ్తో పాటు వాచ్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోబోతున్నాము. ఆల్రెడీ ఈ వాచ్ని నేను 1 వీక్ నుంచి అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట. ఈ 1 వీక్లో నాకు ఎలా అనిపించింది అనేది ఈ వీడియో ద్వారా చెప్తాను. సిఎంఎఫ్ బడ్స్ ప్రో 2 కూడా లాంచ్ చేసింది. అలాగే సిఎంఎఫ్ ఫస్ట్ మొబైల్ ఫోన్ కూడా తీసుకొచ్చింది. ఆ రెండింటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. చూడకపోతే పైన కార్డ్స్లో ఉంటుంది, ఓసారి అయితే ఆ వీడియోని చూసేయండి. వాచ్ బాక్స్ చూస్తే సిఎంఎఫ్ బై నథింగ్ అని చెప్పి కనిపిస్తుంది. వాచ్ ప్రో 2 అని ఉంటుందన్నమాట. ఒకవైపు స్పెసిఫికేషన్స్ ఉంటాయి. డిజైన్, AMOLED డిస్ప్లే, 100+ వాచ్ ఫేసెస్, 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, 120 స్పోర్ట్ మోడ్స్, GPS సపోర్ట్, కాల్స్, 11 days బ్యాటరీ లైఫ్ అని చెప్పి ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఎంఆర్పి ప్రైస్ 5,999 రూపాయలు అని చెప్పి ఎంఆర్పి ప్రైస్ ఉంది. ఇక అవుట్ ఆఫ్ బాక్స్ మనకి ఏమొస్తాయని చూస్తే వాచ్ ప్రో 2 ఛార్జింగ్ కేబుల్, యూజర్ గైడ్ అండ్ సేఫ్టీ ప్లస్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లోనే మీకు ఒక QR కోడ్ ఉంటుంది. ఈ QR కోడ్ మనం స్కాన్ చేసుకొని సిఎంఎఫ్ వాచ్ యాప్ అయితే మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక వాచ్ కనుక చూస్తే ఆల్రెడీ నేను పెట్టుకొని ఉన్నాను కదా. ఈ వాచ్ మనకి ఇంటర్చేంజబుల్ బెజల్స్ తో అయితే వస్తుంది. సో చుట్టూ బెజల్స్ చూడడానికి పెద్దగా అనిపిస్తాయి. ఏంట్రా ఇంత పెద్దగా ఉన్నాయి బెజల్స్ అనుకుంటాం. బట్ ఇది వచ్చేసరికి మనం ఓపెన్ చేసేవచ్చు. ఈ విధంగా ఈ రింగ్ బయటకు వచ్చేస్తుంది. ఇది మనకు కొంచెం స్క్వేర్గా ఉందన్నమాట. అంటే రింగ్ కార్నర్ అంతా షార్ప్గా ఉంది. సో ఇందులోనే కదువు తిరిగింది వస్తుంది అనమాట, బొద్దులాగా వస్తుంది. సో ఆ రింగ్ని మనం కావాలంటే దీనికి అటాచ్ చేసుకోవచ్చు. వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఇవ్వలేదు. అదొక యాక్సరీస్ లాగా మనం సపరేట్గా అయితే కొనుక్కోవాలి. ఎలాగైతే మనం స్ట్రాప్స్ కొనుక్కుంటామో అలాగే ఈ రింగును కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. లాక్ సిస్టమ్ బాగానే ఉంది, టైట్గా గట్టిగానే ఫిట్ అయింది. యాక్చువల్గా ఈ సిస్టమ్ వీళ్ళు ఎందుకు తెచ్చారు అనుకుంటున్నా అంటే, కొంతమందికి వాచ్ వాడేటప్పుడు సైడ్ బెజల్స్కి ఎక్కువగా ఆ గోడని అదని తగులుతూ ఉంటాయి. తగిలినప్పుడు అవంతా స్క్రాచెస్ పడిపోతుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ డిజైన్ బాగా యూజ్ అవుతుందని చెప్పొచ్చు. అంటే బెజల్స్ అరిగిపోయినా, దానికి ఏమైనా డెంట్లు పడినా మనం పైన బెజల్ని అయితే మార్చుకోవచ్చు. చూడడానికి అంత ఆకర్షణీయంగా ఈ డిజైన్ అనిపించకపోయినప్పటికీ డిస్ప్లే డ్యామేజ్ అవ్వకుండా మనకి సేఫ్గా ఇదైతే ఉంటుంది. ఇక చుట్టూ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ సెన్సార్స్, అలాగే ఛార్జింగ్ పిన్స్ అయితే ఇస్తారు. ఇది మనకి మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పిన్తో అయితే వస్తుంది అనమాట. సో ఛార్జర్ అయినా వీళ్ళు డాక్స్ టైప్ తీసుకురావాల్సింది. ఇప్పుడు మార్కెట్లో వచ్చే స్మార్ట్ వాచెస్ చూస్తే, తక్కువ ప్రైస్లో వచ్చే స్మార్ట్ వాచెస్ అన్నింటిలోనూ మనకి ఇటువంటి ఛార్జర్ని ఇస్తున్నారు. రైట్ సైడ్ క్రోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే మనకి మల్టీ ఫంక్షనల్ బటన్ లా కూడా యూజ్ అవుతుంది. ఇక స్ట్రాప్ వచ్చేసరికి ఇది మనకి సిలికాన్ స్ట్రాప్. క్వాలిటీ ఓకే, మీకు బాగానే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే ఓకే, మీకు వాచ్ అయితే బాగానే ఉంది. కానీ డిజైన్ పరంగా చూస్తే కొంతమందికి ఈ డిజైన్ నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కొంచెం టఫ్ గా అనిపిస్తుంది అనమాట చూడడానికి. రగ్గెడ్ వాచ్ లాగా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ వాచ్ లోని కలర్స్ డార్క్ గ్రే, యాష్ గ్రే, బ్లూ అండ్ ఆరెంజ్. సో నా దగ్గర ఉన్నది డార్క్ గ్రే. ఈ వాచ్ వెయిట్ కూడా మీకు 50 grams అలాగైతే ఉంటుంది. అంటే డిపెండ్ అయి ఉంటుంది అనమాట వాచ్ని బట్టి. ఇక ఈ వాచ్లోని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ పిక్గా చెప్పేస్తాను. ఈ వాచ్ మనకి IP68 రేటింగ్తో అయితే వస్తుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. ఇక సెన్సార్ చూస్తే యాక్సిలరోమీటర్, ambient లైటింగ్, హెల్త్ రేట్, SpO2 బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ సెన్సార్ని ఇందులో యూజ్ చేశారు. ఇక అలాగే మనకి ఇది బ్లూటూత్ 5.3తో వస్తుంది. సో మొబైల్తో కనెక్ట్ చేసుకొని మనం కాల్స్ కూడా ఇందులో అయితే మాట్లాడుకోవచ్చు. దానికోసం ఇందులో మీకు బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే స్పీకర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక కాల్స్ ఏమైనా వస్తే మనం లిఫ్ట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ నుంచి మనం కాల్స్ కూడా చేసుకోవచ్చు. సో కాల్ క్వాలిటీ ఎలా ఉందంటే పర్వాలేదు, మనం వాచ్తో మాట్లాడుతున్నాం కాబట్టి. సో అవుట్ సైడ్ లో ఉన్నప్పుడు పెద్దగా వినబడదు, చెవు దగ్గర పెట్టుకునే మాట్లాడాల్సి ఉంటుంది. ఇక అవతల వాళ్ళకి ఎలా అనిపిస్తుంది కాల్ అంటే పర్వాలేదు. ఇందులో ఏం నాయిస్ క్యాన్సిలేషన్ లాంటివి అయితే ఏమీ వీళ్ళు ఇవ్వలేదు. AI ద్వారానే మనకి క్లియర్ వాయిస్ అయితే అవతల వాళ్ళకి వెళ్తుంది. ఈ మధ్యకాలంలో షో ఆఫ్ చేయడానికి తప్పితే వాచ్లో ఫోన్స్ మాట్లాడే వాళ్ళు అయితే ఎవరు ఉండరు. మినిమం బ్లూటూత్ వాడతారు, లేదంటే ఫోన్తోనే మాట్లాడతారు. సో ఆ సిచ్యువేషన్లో నాకు తెలిసి బ్లూటూత్ కాలింగ్ అనేది సో జస్ట్ మనకి కాల్ వచ్చినప్పుడు ఎవరు కాల్ చేశారని చూసుకోవడానికే ఎక్కువగా యూజ్ చేస్తారు తప్పితే విడిగా కాల్ వాచ్లో లిఫ్ట్ చేసి మాట్లాడడానికో, వాచ్ ద్వారా కాల్ అవతల వాళ్ళకి చేయడానికో యూజ్ చేస్తారని నేనైతే అనుకోను. ఇక హైలైట్ ఏంటంటే ఇందులో మనకి GPS నావిగేషన్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 5 నావిగేషన్ శాటిలైట్ సపోర్ట్స్ అయితే మీకు ఇందులో ఉన్నాయి. ఇక మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1.32 inches AMOLED డిస్ప్లే సపోర్టింగ్ ఆటో బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. ఈ రెజల్యూషన్ చూసుకుంటే మనకి 466x466 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. పిక్సెల్ పర్ ఇంచు మీకు 353 ఉంటాయి అనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫుల్ HD డిస్ప్లేకి ఉండే రెజల్యూషన్ అయితే ఇందులో ఉంటుంది. ఇక బ్రైట్నెస్ 620 nits అయితే ఉంటాయి. అంటే సన్ విజువాలిటీ కూడా పర్వాలేదు, మీకు బాగానే ఉంటుంది. ఇక ఇది మీకు 60 Hz తో అయితే డిస్ప్లే వస్తుంది. అందువల్ల మీకు ఫ్రేమ్ రేట్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. మనకి AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఓవరాల్ డిస్ప్లే అయితే మాత్రం చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఇందులో యూజ్ చేసిన UI ఇంచుమించు బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, కలర్ఫుల్గా అయితే ఉండదు. ఒక విధంగా చెప్పాలంటే ఇలా ఉండడం వల్ల మనకి బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. అలాగే మనకి నథింగ్ అంటే తెలిసిందే, ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్నే ఎక్కువగా యూజ్ చేసి వాళ్ళ యూఐలు అయితే మిక్స్ చేసి కొడుతుంది. దానివల్ల మనకి చాలా బేసిక్గా అనిపిస్తుంది అనమాట డిస్ప్లే చూడడానికి. ఇక వాచ్ ఫేసెస్ మీకు 100+ అయితే ఉంటాయి. వీళ్ళ ఐకానిక్ వాచ్ ఫేసెస్ని అయితే ఇస్తున్నారు. అవి కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి.
కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇవి ఫోటోను కూడా పెట్టుకోవచ్చు, కస్టమైజ్ చేసుకునే ఫీచర్ ఇచ్చారు. అయినప్పటికీ క్లాక్ అనేది మన ఫేస్ మీదకో ఎక్కడికో వచ్చేస్తుంది. ఫోటో పెట్టుకున్నప్పటికీ దానివల్ల అంత ఉపయోగం అయితే నాకు అనిపించలేదు. ఇక స్పోర్ట్ మోడ్స్ మనకి 120+ స్పోర్ట్ మోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే స్మార్ట్ రికగ్నైజేషన్ యాక్టివిటీస్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం 5 మోడ్స్ అయితే ఇస్తున్నారు. అంటే మనం సైక్లింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, వాకింగ్ చేసినా, సో ఇలాంటి ఏవైతే ఉంటాయో వాటిని ఇది ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. దీనికోసం ఇందులో మీకు స్మార్ట్ మూవ్మెంట్ ఆల్గారిథం ఉందంటున్నారు. అలాగే మీకు ట్రైనింగ్ గోల్ ని సెట్ చేసుకునే ఫీచర్ కూడా అయితే ఇందులో ఉంది. ఏదైనా మీరు ట్రైన్ అవుతున్నారు కూడా ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి సెట్ చేసుకోవచ్చు. ఇక హెల్త్ పరంగా చూస్తే మీకు ఇందులో యాక్టివ్ స్కోర్, 24 అవర్స్ హార్ట్ రేట్ అంటే SpO2 మానిటరింగ్, రెస్టింగ్ హార్ట్ రేట్, అబ్నార్మల్ హార్ట్ రేట్, అబ్నార్మల్ బ్లడ్ ఆక్సిజన్ అలర్ట్, స్మార్ట్ స్లీప్ ట్రాకింగ్, ఆల్ డే స్టెప్ కౌంటింగ్, అలాగే క్యాలరీ బర్న్ ప్రొవైడ్ చేస్తున్నారు. SpO2 హార్ట్ రేట్ ఎలా పనిచేస్తుందంటే పర్వాలేదు, మీకు చక్కగానే పనిచేస్తుంది. నేను యాపిల్ వాచ్ తో కంపేర్ చేసి చూశాను. ఇక స్లీప్ మానిటరింగ్ కూడా ఉందిగా, అది కూడా నేను ట్రై చేశాను. పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. కాకపోతే ఈ వాచ్ పెట్టుకుని పడుకుంటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. తగులుతుంది ఈ వాచ్, మనకి కార్నర్ కొంచెం షార్ప్గా ఉండడం వల్ల కొంచెం తగులుతుంది. వాచ్ పెట్టుకొని నిద్రపోవడం అనేది కష్టమైపోతుంది. సో అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే. ఇక వాచ్లోని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి 305 mAh బ్యాటరీ ఉంటుంది. 11 days మనకి టిపికల్ వాచ్ యూజేజ్లో అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అది కనుక మీరు హెవీగా యూజ్ చేశారనుకోండి 9 days అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందంట. అదే పవర్ సేవింగ్ మోడ్లో మీకు 45 days, బ్లూటూత్ కాలింగ్ యూజ్ చేస్తే 17 hours, GPS కంటిన్యూగా యూజ్ చేస్తే 25 hours ఛార్జింగ్ వస్తుంది అంటున్నారు. సో నేను అన్బాక్స్ చేసి ఇప్పటికి 7 days అవుతుంది కదా. 7 days నుంచి చాలా నార్మల్గా యూజ్ చేశాను కదా, తక్కువ అనుకోండి యూజ్ చేసింది. అయినప్పటికీ ఇప్పటి వరకు నేను ఛార్జ్ అయితే పెట్టలేదు. స్టిల్ ఇప్పటికీ ఇందులో 45% ఛార్జింగ్ అయితే చూపిస్తుంది. అంటే ఛార్జింగ్ బ్యాకప్ అయితే మాత్రం బాగా వస్తుందని చెప్పొచ్చు. ఇక దీన్ని మనం ఛార్జ్ చేయాలంటే ఈజీగా 1.5 hour టైం అయితే పడుతుంది అనమాట. వీళ్ళు చెప్పేది 100 minutes అని ఛార్జింగ్ టైం అంటున్నారు, కానీ ఇప్పటి వరకు నేను ఛార్జ్ అయితే చేయలేదు. ఇక ఫైనల్గా సపోర్ట్ విషయానికి వస్తే iOS 13, Android OS 8 అబోవ్ ఉన్న ఎనీ డివైస్ కనెక్ట్ అయితే అవుతుంది. దీనికి సంబంధించి చెప్పాను కదా, CMF వాచ్ యాప్ ఉంటుంది. ఆ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారానే మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. యాప్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం యూనిక్గా ఉంటుంది. అంటే నథింగ్ ఫోన్లో యూజ్ చేసే ఇంటర్ఫేస్ ఎలాగైతే ఉంటుందో అలా అయితే కనిపిస్తుంటుంది. యాప్ స్టార్టింగ్లో మీకు యాక్టివిటీస్ అయితే కనిపిస్తుంటాయి. వీటిని కావాలంటే మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు GPS డేటా అయితే చూపిస్తుంది. మీరు ఎక్కడెక్కడికి తిరిగారు అనే యాక్టివిటీస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. డివైస్ సెట్టింగ్స్, వాచ్ ఫేసెస్ ఉంటాయి. తర్వాత స్పోర్ట్స్, హెల్త్ మానిటరింగ్, కాంటాక్ట్స్, విజెట్స్, నోటిఫికేషన్స్, కాల్ రిమైండర్, వరల్డ్ క్లాక్, అలారం, రిమైండర్స్, మోర్లో మనకి ఫైండ్ డివైస్, డోంట్ డిస్టర్బ్, వేక్ ఆన్ రిస్ట్, వర్కౌట్ డిటెక్షన్ మోర్లో ఉంటాయి. ఇక తర్వాత మనకి ఏమైనా అప్డేట్ వస్తే కొంచెం అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా వాచ్ లో చూస్తే టాప్ టు బాటమ్ స్వైప్ చేశారంటే కంట్రోల్ ప్యానల్ ఉంటుంది. బాటమ్ టు టాప్ స్వైప్ చేస్తే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ టు రైట్ స్వైప్ చేసిన, రైట్ టు లెఫ్ట్ స్వైప్ చేసిన షార్ట్ కట్ అప్లికేషన్స్ అయితే ఉంటాయి. ఆ బటన్ లోపల ప్రెస్ చేస్తే మెనూలో ఆల్మోస్ట్ స్మార్ట్ వాచ్ కి ఇచ్చే అన్ని ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అదే బటన్ మళ్ళీ లోపల ప్రెస్ చేసి మళ్ళీ మనం హోమ్ స్క్రీన్ కి వచ్చేవచ్చు. మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అది కూడా ఆన్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా వాచ్ నాకు ఎలా అనిపించిందంటే బాగుంది. కాకపోతే అందరికి ఈ డిజైన్ నచ్చుతుందా లేదా అనేది అయితే చూడాలి. మెయిన్లీ ఎవరైతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వాచ్ అనేది గోడకు తగిలి ఎక్కువగా స్క్రాచెస్ పడుతుంటాయి, లేదంటే వాచ్ పగిలిపోతూ ఉంటుంది అనుకుంటారో వాళ్ళకైతే ఈ వాచ్ బాగా యూజ్ అవుతుంది. మెయిన్లీ దీన్ని మనం బెజల్స్ అనేవి రిమూవ్ చేయొచ్చు కాబట్టి అది అరిగిపోయినా గీతలు పడినా మళ్ళీ కొత్త బెజల్స్ వేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. ఇక అలాగే GPS సిస్టమ్ కూడా ఉంది కాబట్టి యాక్టివిటీస్ ఎక్కువగా సైక్లింగ్, అలాగే రన్నింగ్, వాకింగ్ ఇలాంటి ఎక్కువగా చేసే వాళ్ళకి ఈ సిస్టమ్ కూడా యూజ్ అవుతుంది. మామూలుగా చూస్తే 5,000 రూపాయల సెగ్మెంట్లో మనకి హానర్ వాచ్ తర్వాత GPS ఆఫర్ చేస్తుంది. ఇదే అనుకుంటున్నాను నేను. 5,000 రూపాయలు పెట్టి మీరు ఒక GPS వాచ్ కొనాలి అనుకుంటే పర్వాలేదు. లేదనుకుంటే మీకు 2-3 వేల రూపాయల్లో కూడా GPS మినహాయిస్తే వాచెస్ అయితే దొరుకుతున్నాయి AMOLED డిస్ప్లేతో, లేదా అటు వెళ్ళిపోవచ్చు. సో మీకు ఈ వాచ్ ఎలా అనిపించింది, మీరు ఎవరైనా ఈ వాచ్ని కొన్నారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.